ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటా అని అడిగితే వాడు హంతకుడు అంటున్నారమ్మా. నిజంగానే ఆ సర్దార్ హంతకుడా అమ్మా? నువ్వెక్కడికెళ్ళావురా? కాఫీ తీసుకురావడానికి వెళ్ళానమ్మా. కాఫీ ఏది? నేను వచ్చేదారిలో ఆ పిల్లివారు సర్దార్ని వెంబడిస్తూ నన్ను నెట్టుకుని వెళ్ళిపోయారమ్మా. వాళ్ళలా నెట్టడంతో నా చేతిలో ఉన్న కాఫీ కింద పడిపోయిందమ్మా. మళ్ళీ తెద్దామని వెళితే టీ కొట్టు మూసేసుంది. ఒక కాఫీ తేవటం చేతే సవదు కాని ఈ ప్రశ్నలకేం లోట్లేదు. అయినా ఎవరిని తరిమితే నీకెందుకురా? బండెక్కు పా. సరేనమ్మా. మల్లిక, ఇంకా దీంతో మాటలేంటి? హే రావే. వదలండి. నేను గాలి నారాయణ కలవడానికి రాలేదని చెప్తుంటే వినరేంటి? మరి ఇంకెవరిని కలవడానికి వచ్చావే? ఇంకెవరిని కలవడానికి వచ్చావో చెప్పు. చెప్పను. విన్నావా? అవునా? ఇప్పుడు బావగారి వాళ్ళు కత్తులతో వస్తారు. వాళ్లతో కూడా ఇదే మాట చెప్పు. నిన్ను అడ్డంగా నరికేస్తారు. దెబ్బకి చచ్చూరుకుంటావు. పీడ వదిలిపోతుంది. నువ్వు చస్తే గాని పిల్లివారిల్లు ప్రశాంతంగా ఉండదు. ఎంత పొగరే నీకు! మా నాన్నని హత్య చేసిన వాణ్ణి దొంగచాటుగా కలవడానికొస్తావా? ఇంటికి పదవేని సంగతి చెప్తాను. అక్క 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 నీకే చెప్తున్నారు. ఏమయ్యాడు? రేయ్, ఆ గాలి నారాయణ ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు. వాడిని వదలకండి. మీకెవరికైనా వాడు కనిపిస్తే వాణ్ణి నాకు ప్రాణాలతో అప్పచెప్పండి. వాడి తల నరికేసి కాకులకి గద్దలకి వేసి వాటి ఆకలి కూడా తీరుస్తాను. అన్నా, మనం ఎందుకు వాడిని కొట్టడం, చంపడం? తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే వాళ్లే వాడి సంగతి చూసుకుంటారు కదా. రేయ్, దెబ్బకి దెబ్బ, ముల్లుకి ముల్లు, చావుకి చావు. వాణ్ణి చంపి ఈ పిల్లివారంటే ఏంటో అందరికి తెలిసేలా చేయాలి. అన్న, ఇలా మాట్లాడొద్దు. పిల్లివారు అంటే గొప్పవాళ్ళు అని అనుకోవాలే తప్ప హంతకులు అనుకోకూడదు. రేయ్, పిల్లివారు హంతకులు కాదు. అలాంటి వాళ్ళు మన వంశంలోనే లేరు. కానీ గాలి నారాయణ లాంటి హంతకుణ్ణి చంపితే ఆ భగవంతుడికి బలిచ్చినట్టే. అయ్యో అన్న, వాణ్ణి బలివాల్సిందే. రే గాలుడా, నువ్వేంట్రా ఇక్కడ? మరి ఆ సిక్కు వేషంలో ఉందెవరు? రే, నీకసలు బుర్రుందా? ఆ సిక్కు గెటప్తోనే ఒకసారి వాళ్ళ చేతికి చిక్కి అదృష్టం బాగుండి బయటపడ్డాను. మళ్ళీ అదే గెటప్ వేసుకుంటారా? సరే సరే, ఇంకొకసారి చుట్టుపక్కల తిరక్కు. కనపడితే చంపేస్తారు. ఇదిగో ఈ డబ్బు తీసుకుని పారిపో. ఇంకోసారి రాను కానీ నువ్వే నా దగ్గరకు వచ్చి డబ్బులు ఇవ్వు. ఏంటి మళ్ళీనా? నీకు ఇలానే ఇస్తూ ఉంటే నువ్వు వేసిన బెచ్చగాడి వేషం నాకు శాశ్వతం అవుతుందిరా. రే, పోలీసులు నన్ను వదిలేరా నేను నిన్ను వదలడానికి? అరే, ఎందుకో కాశీలో ఉన్న మన తాత అన్న త్వరలోనే పిల్లివారింటికి వచ్చేస్తారనిపిస్తుంది. వాళ్ళు వచ్చేటప్పటికి మనందరం హంతకులం అని తెలిస్తే వాళ్ళిద్దరూ తట్టుకోగలరా? అవునన్నా, చెప్పండిరా, తట్టుకోగలరా?
అవునా ధర్మేశన్నా? తాత కర్ణేష్ అన్నయ్యలు త్వరలోనే వచ్చేస్తారని నీకు అనిపిస్తుందా? నీకు అనిపించిందంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. రే తమ్ముళ్ళు, మనం అనవసరంగా ఆవేశపడకుండా ఆ నారాయణని పట్టుకుని పోలీసులకు పట్టించేద్దాం. అలా అంటావా? అయితే కనీసం ఒక చైనా నరికిద్దాం. అయితే అనదర్ హ్యాండ్ ఐ కట్. నేను ఇంతగా చెప్తుంటే చేయి నరుగుదాం కాలు నరుగుదాం అంటారేంట్రా? అసలు మిమ్మల్ని అక్క వదలక్క, అక్క వదలక్క, వదలమని చెప్తున్నాను కదా, వదల. చెప్తే వినరేంటి? ఆ రోజు నారాయణ వచ్చిన గెటప్లోనే ఈ రోజు ఈ సిక్కు కూడా ఉన్నాడు. అది అర్థం చేసుకోరేంటి? అయినా ఆ నారాయణ ఈ ఊర్లోనే ఎందుకు తిరుగుతాడు? ఆ మాత్రం ఆలోచించలేరా? దేవుడా, వీడేంటి ఇక్కడున్నాడు? నారాయణ చచ్చావురా, పరిగెత్తు! ఈ ఊళ్ళో ఎందుకు తిరుగుతాడు అని అన్నావు కదా, ఇప్పుడేమంటావు మరి? అసలు వీడెందుకు వచ్చాడక్క? రాయ్, ఈ రోజుతో నీ కథ ముగిసింది. గాల్నారాయణ, ఈ రోజు నీకు చావు తప్పదు. కరెక్ట్ గా దొరికావురా. యూ కాంట్ ఎస్కేప్. ఫ్యామిలీ ఫ్యామిలీ నా వెనకే పడుతున్నారు. పరిగెత్తు! Hey!